ఆస్తిని మొత్తం దానం చేశారు అనే ప్రశ్నకు కాంచనా గారు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరికి కనువిప్పు. నేను ఆస్తి మీద ఆశతో కోర్టుకు వెళ్ళలేదు. నా తల్లిదండ్రులు నన్ను మోసం చేశారని, అది తప్పు అని నిరూపించడానికి మాత్రమే పోరాడాను. ఇప్పుడు న్యాయం గెలిచింది. నాకు అది చాలు. ఈ ఆస్తి నాకు కన్నీళ్లను మాత్రమే మిగిల్చింది. దీనిని నేను అనుభవిస్తే నాకు శాంతి దొరకదు. అందుకే నాకు కష్టకాలంలో ధైర్యాన్ని ఇచ్చిన ఆ దేవుడికే దీనిని తిరిగి ఇచ్చేస్తున్నాను అని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చెన్నైలోని ఆమె గెలిచిన ఆ స్థలంలో పద్మావతి అమ్మవారి ఆలయం లేదా కళ్యాణ మండపం నిర్మించాలని ఆమె టీటీడీని కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని ఆమె భావించారు. ఆమె కోరిక మేరకు టీటీడీ చెన్నై నడిబొడ్డిన ఆ స్థలంలో పద్మావతి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని శ్రీకారం చుట్టింది. 2021లో కంచి పీఠాధిపతుల సమక్షంలో భూమి పూజ జరిగింది. ఒకప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆ స్థలం నేడు ఒక పవిత్ర దేవాలయంగా మారబోతోంది. ఇది కాంచన గారి త్యాగఫలం.